మన శరీరంలో ఇప్పుడు మనం చూసేటువంటి కళ్ళు, చేతులు, ముక్కు, నోరు, నాలుక, కిడ్నీలు, హృదయం, ఈ విధంగా మన శరీరంలో దాదాపు కొన్ని కోట్లు విలువ చేసేటువంటి అవయవాలు మన యొక్క శరీరంలో ఉన్నాయి. ఈ ఏ ఒక అవయవం పాడైపోయినా కానీ మనిషి తనకున్నటువంటి ఆస్తిని పూర్తిగా అమ్ముకొని ఆ యొక్క అవయవాన్ని పూర్తిగా దాన్ని ఆరోగ్యవంతంగా చేయలేడు. అలాంటి అవయవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లా మన యొక్క శరీరంలో ఉంచాడు. కాబట్టి ఇవి గనుక మనం చెడు మార్గంలో ఉపయోగించినట్లయితే, ఈ యొక్క శరీరాన్ని గనుక మనం చెడు మార్గంలో ఉపయోగించినట్లయితే, దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని అడుగుతాడు. ఎందుకంటే మనం తల్లి గర్భంలో ఉన్నటువంటి సమయంలో మన యొక్క శరీరాన్ని ఈ విధంగా ప్రసాదించమని మనం అడగలేదు. మన కాళ్ళు సరిగ్గా ఉండాలి, మన చూపు సరిగ్గా ఉండాలి, నేను సరిగ్గా మాట్లాడాలి, సరైనటువంటి విధంగా నేను ప్రపంచంలో ఉండాలి, ఇవన్నీ కూడా మనం తల్లి గర్భంలో అడగలేదు. అయినా కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి న్యాచురల్ గా ఇవన్నీ ప్రసాదించాడు. అల్హమ్దులిల్లా. కాబట్టి